హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హైదరాబాద్కి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అందరూ వెళ్ళే ఉంటారు కదా. మేమైతే రీసెంట్గానే వెళ్ళామండి. ఈ టెంపుల్కి ఈవినింగ్ ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం లైటింగ్ అది చూడొచ్చు అండ్ చాలా అందంగా అయితే ఉంది. కొన్ని టిప్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే కిందన పార్కింగ్ ఉంది. ఒకవేళ మీరు 108 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం అనుకుంటే కింద పార్క్ చేసుకోండి, లేదంటే పైన కూడా పార్కింగ్ ఉంది. పైన అయితే డైరెక్ట్ స్టెప్స్ ఎక్కర్లేకుండా వెళ్ళిపోవచ్చు. మీతో పాటు పెద్దవాళ్ళు అలానే ఎక్కువ నడవలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పైన పార్క్ చేసుకోండి. ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శనివారం కానీ ఏ రోజైనా సరే ఈవినింగ్ కనుక వెళ్తే చాలా రష్ ఉంది, మీకు దర్శనానికి చాలా టైం పడుతుంది. మీతో పాటు పెద్దవాళ్ళు ఉంటే మటుకు ఒక వీల్ చైర్కి 500 డిపాజిట్ చేయాలి. సో అది వీల్ చైర్ చేయగానే మళ్ళీ ఇచ్చేస్తారు ఆ 500. ఒకరినైతే పంపిస్తారు వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళతో పాటు, అండ్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి. చాలా త్వరగా అయితే దర్శనం అవుతుంది. లోపల వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు. 2 కళ్ళు సరిపోవంటారు కదా, అలా అయితే ఉన్నారు. బయటికి రాగానే ఆంజనేయ స్వామి, అలానే శేషనాగు పైన శయనించిన విష్ణుమూర్తి కొలనులో చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి శనివారం సాయంత్రం 7 to 8 మధ్యలో ఇలా ఊరేగింపు అయితే జరుగుతుందండి. అక్కడ షోడశోపచారాలు చేస్తారంటండి. చాలా అదృష్టం అనిపించింది మాకైతే. ఓన్లీ ఈ వీడియో నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను, అలానే లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. అంతేకాదండి, ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట, కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది. 3000 పర్ నైట్. బట్ వాళ్ళకి ఫుడ్ అది కూడా పెడతారు, అన్నదానం పెడతారండి. చాలా అయితే అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్, ఖచ్చితంగా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.